టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఒక పక్క నాకౌట్ మ్యాచ్‌లో ఎప్పుడూ రెచ్చిపోయే న్యూజిలాండ్, మరోపక్క వరల్డ్ కప్‌లో కివీస్‌పై ఎప్పుడూ ఓడిపోని సౌత్ ఆఫ్రికా. ఈ మహాసంగ్రామంలో ఫైనల్ చేరేది ఎవరు? ఫిబ్రవరి 14 అహ్మదాబాద్‌లో జరిగిన విధ్వంసం మళ్లీ రిపీట్ అవుతుందా? లేక కివీస్ కసి తీర్చుకుంటుందా? 2026 టీ20 వరల్డ్ కప్ అప్పుడే సూపర్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకువచ్చింది. టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై సౌత్ ఆఫ్రికాకు 12-7తో రికార్డు ఉంది. అందులోనూ వరల్డ్ కప్‌లో 5-0తో సౌత్ ఆఫ్రికాదే క్లీన్ స్వీప్ రికార్డు. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఐసీసీ టోర్నీ సెమీస్ అనగానే న్యూజిలాండ్‌దే పైచెయ్యి. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో, అలాగే లాస్ట్ ఇయర్ జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సౌత్ ఆఫ్రికాను ఇంటికి పంపింది ఈ కివీస్ టీమే. మరి ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఎవరి బలమేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టీ20 వరల్డ్ కప్ ఫీవర్ పీక్స్‌కి చేరింది. కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హై వోల్టేజ్ సెమీఫైనల్ జరగబోతుంది. లీగ్ దశలో కివీస్‌ను చిత్తుగా ఓడించిన సఫారీ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు. కానీ నాకౌట్స్ అనగానే సమీకరణాలు మారిపోతాయి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే ఫిబ్రవరి 14న అహ్మదాబాద్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు సౌత్ ఆఫ్రికా చుక్కలు చూపించింది. కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 175 రన్స్ చేస్తే మరో 17 బంతులు మిగిలి ఉండగానే సఫారీలు దాన్ని ఊదేశారు. పవర్ ప్లేలో మార్కో జాన్సన్ నిప్పులు చెరిగే బంతులు వేస్తే బ్యాటింగ్‌లో ఎడెన్ మార్క్రమ్ కేవలం 44 బంతుల్లో 86 రన్స్ కొట్టి కివీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇదంతా చూస్తుంటే సెమీస్ కూడా సౌత్ ఆఫ్రికాకు ఈజీ అనిపిస్తుంది కదా! కానీ అసలు కథ ఇక్కడే ఉంది. అహ్మదాబాద్ పిచ్ సౌత్ ఆఫ్రికా పవర్ హిట్టింగ్ బాగా కలిసొచ్చింది అని కివీ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఓపెన్‌గా అన్నాడు. అంతేకాదు, మేము ఈ టోర్నీలో ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. బహుశా మా అసలైన ఆట ఏంటో సెమీస్‌లో చూపిస్తామేమో అని ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. ఇటు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ కూడా ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్‌కు పోలేదు. క్రికెట్ అంత ఈజీ కాదు బాస్. ఇది సెమీఫైనల్. ఇక్కడ పాత లెక్కలు పనిచేయవు. ఏ రోజుకి ఆ రోజే కొత్తగా ఆడాల్సిందని చాలా క్లియర్‌గా చెప్పాడు. ఇప్పుడు కొంచెం డీప్ అనాలిసిస్‌లోకి వెళ్దాం. సౌత్ ఆఫ్రికాకు ఈ టోర్నీలో 20 జట్లలో ఏకైక అన్‌బీటెన్ టీమ్. ఆఫ్ఘనిస్తాన్‌తో డబుల్ సూపర్ ఓవర్ ఆడినా, ఇండియా, వెస్టిండీస్ లాంటి పెద్ద జట్లను ఓడించినా వాళ్ళ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. వీరి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? వికెట్ల వెనక ఉన్న క్వింటన్ డీకాక్. తాను కండిషన్స్‌ని కరెక్ట్‌గా రీడ్ చేస్తూ ఇచ్చే సలహాలు, కెప్టెన్ మార్క్రమ్ తీసుకునే డెసిషన్స్ సఫారీను బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మీద ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. కానీ వన్డే వరల్డ్ కప్ నాకౌట్స్ విషయానికి వస్తే మాత్రం కివీస్ చేతిలో 2 సార్లు ఓడిపోయింది. పాయింట్ నెంబర్ 2, కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్‌లో సౌత్ ఆఫ్రికాకి ఇదే తొలి టీ20 మ్యాచ్. కానీ కివీస్‌కి ఇక్కడ ఆల్రెడీ ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ మ్యాచ్ ఎటు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. శాంట్నర్ చెప్పినట్లు ఒకరి వీక్‌నెస్ ఇంకొకరికి తెలుసు. ఇక్కడ సీక్రెట్స్ ఏమీ లేవు. టీ20 ఫార్మాట్‌లో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చాలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చడానికి. పాత రికార్డులు ఇక్కడ పనిచేయవు. మరి ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద టెన్షన్ ఎవరు బెటర్‌గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళదే ఫైనల్ టికెట్. ముందుగా పవర్ ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ టోర్నీలో పవర్ ప్లేలో అత్యంత డేంజరస్‌గా ఆడుతున్న టీమ్స్ ఇవే. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఎలెన్, టీమ్ స్టెఫర్డ్ కళ్ళు చెదిరే ఫామ్‌లో ఉన్నారు. వీళ్ళ సగటు ఏకంగా 69.2. కానీ సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మాత్రం మార్క్రమ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటే డికాక్ మాత్రం పేస్ అండ్ స్పిన్‌కి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ లూకీ ఫెర్గ్యూసన్ తన 150 స్పీడ్‌తో డికాక్‌కు చెక్ పెట్టొచ్చు. గ్రూప్ మ్యాచ్‌లో కూడా ఫెర్గ్యూసన్ డికాక్‌ని అవుట్ చేశాడు. అయితే కివీస్‌కి కూడా ముప్పు ఉంది. అదే మార్కో జాన్సన్. ఫిన్ ఎలెన్‌కు జాన్సన్ బౌలింగ్‌లో నెగెటివ్ రికార్డు ఉంది. గ్రూప్ స్టేజ్‌లో జాన్సన్ కివీస్ టాప్ ఆర్డర్‌ని ఎలా కుప్పకూల్చాడో మనం మర్చిపోలేం. ముందుగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ విషయానికి వద్దాం. ఇక్కడ బౌండరీలు చిన్నవి కాబట్టి పిచ్ డ్రైగా ఉంది. ఖచ్చితంగా హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది. స్పిన్నర్ల కంటే బ్యాటర్లకే పండగ. సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే రెస్ట్ తీసుకున్న వాళ్ళ స్టార్ ప్లేయర్లు మార్కో జాన్సన్, కసిగో రబడా మరియు కేశవ్ మహారాజ్ తుది జట్టులోకి రాబోతున్నారు. దీంతో వాళ్ళ బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ కాబోతుంది. అదే న్యూజిలాండ్ పరిస్థితి చూస్తే వాళ్ళ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ తన పిల్లోడి పుట్టుక కోసం ఇంటికి వెళ్లి మ్యాచ్ ముందు రోజు టీంతో కలుస్తున్నాడు. తను ఆడకపోతే జాకబ్ డఫీ బరిలోకి దిగుతాడు. అలాగే కోల్కతా పిచ్పై 5 స్పిన్నర్లు అవసరం లేదు కాబట్టి ఆల్రౌండర్ జెమీ నేషమ్ టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ పిచ్ స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకే కీ రోల్. సౌత్ ఆఫ్రికా బౌలింగ్‌లో దాదాపు 76% పేసర్లే వేస్తున్నారు. ఇక్కడ గుడ్ లెంగ్త్‌లో బాల్ పడితే బ్యాటర్లు పరుగులు తీయడం చాలా కష్టం. మ్యాట్ హెన్రీ ఈ మ్యాచ్ ఆడితే పవర్ ప్లేలో కివీస్‌కి అది ప్లస్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. ఈ మ్యాచ్‌ను శాసించేది ప్లేయర్స్ మ్యాచ్‌అప్స్.
డికాక్ వర్సెస్ లూకీ ఫర్గ్యూసన్. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్‌ను లూకీ ఫర్గ్యూసన్ ఇప్పటివరకు కేవలం 23 బంతుల్లో 3 సార్లు ఔట్ చేశాడు. ఈ బౌలింగ్ అటాక్ డికాక్ అతిపెద్ద అగ్ని పరీక్ష. ఫిన్ ఎలెన్ వర్సెస్ ఎంగ్డీ. సౌత్ ఆఫ్రికా బెస్ట్ బౌలర్ ఎంగ్డీ బౌలింగ్‌లో కివీస్ బ్యాటర్ ఫిన్ ఎలెన్ రికార్డ్ వింటే షాక్ అవుతారు. కేవలం 18 బంతుల్లో 50 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 277. రేపు ఓపెనింగ్‌లోనే ఒక మినీ యుద్ధం చూడబోతున్నాం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ డిసైడ్ అయ్యే టర్నింగ్ పాయింట్ మొత్తం డెత్ ఓవర్‌లోనే దాగి ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎండ్ ఓవర్‌లో బ్యాటర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. ఎంగ్డీ, కార్బన్ బాష్ డెత్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. 16-20 ఓవర్ల మధ్య వీళ్ళ ఎకానమీ జస్ట్ 5.6 మరియు 6.9 మాత్రమే. అదే సమయంలో న్యూజిలాండ్ డెత్ బౌలింగ్ చాలా వీక్‌గా ఉంది. వాళ్ళు చివరి ఓవర్‌లో ఏకంగా 10.12 ఎకానమీతో భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు. ఫస్ట్ రౌండ్‌లో పసికొనలైన యూఏఈ, కెనడా మీద కూడా కివీస్ బౌలర్లు ధారాళంగా రన్స్ ఇచ్చేశారు. నా ఎనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్‌లో అతిపెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసేది సౌత్ ఆఫ్రికా ఫినిషర్స్. వాళ్ళ దగ్గర డేవిడ్ మిల్లర్ అనే బ్రహ్మాస్త్రం ఉంది. ఐసీసీ నాకౌట్స్‌లో మిల్లర్ యావరేజ్ 116.66 అంటే అర్థం చేసుకోండి అతనెంత డేంజరస్సో. దానికి తోడు స్టబ్స్, బ్రేవిస్ లాంటి కుర్రోళ్ళు అటాకింగ్ చేస్తే కివీస్ బౌలర్లకు చుక్కలే. ఈ పవర్ ప్యాక్డ్ లైనప్‌ను న్యూజిలాండ్ సమిష్టిగా కట్టడి చేయకపోతే ఈ మ్యాచ్ చేజారినట్టే. నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ పక్కా మైండ్ గేమ్. మిడిల్ ఓవర్స్‌లో సౌత్ ఆఫ్రికా రన్ రేట్ 9.65. దానికి తగ్గట్టే ఈడెన్ గార్డెన్స్‌లో డేవిడ్ మిల్లర్‌కు 62 పైగా యావరేజ్, 148 స్ట్రైక్ రేట్ ఉంది. ఆఫ్రికాకు నాకౌట్స్‌లో చోకర్ అనే చెడ్డ పేరు కూడా ఉంది. ఈసారి కెప్టెన్ మార్కరమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మేము ప్రెషర్ తీసుకోవట్లేదు. ఇప్పటివరకు మాకు విజయాలు అందించిన పర్ఫార్మెన్స్‌నే నమ్ముకుంటున్నామని అన్నాడు. కివీస్ కెప్టెన్ శాంట్నర్ ఏమో పిచ్‌ని బట్టి అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకుంటామని తన ప్లాన్ చెప్పాడు. ఫైనల్‌గా చెప్పాలంటే రికార్డులు, కరెంట్ ఫామ్ మరియు టీమ్ బ్యాలెన్స్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తుంది. కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అండర్ డాగ్స్‌గా సెమీస్‌లోకి వచ్చిన పెద్ద పెద్ద టీమ్స్‌కి షాక్ ఇవ్వడం న్యూజిలాండ్‌కు వెనతో పెట్టిన విద్య. ఏ చిన్న అవకాశం దొరికినా కివీస్ మ్యాచ్‌ను లాగేసుకుంటారు. ఈ మహాపోరులో గెలిచి ఫైనల్‌కు చేరేదెవరు? కివీస్ తమ సత్తా చాటుతుందా? లేక సఫారీలు ఫైనల్‌కు వెళ్తారా? కింద కామెంట్స్‌లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. ఈ వీడియో అనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.